హలో అండి. ఈరోజైతే పాలకూర వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఒక కడాయి అయితే పెట్టుకున్నానమాట. దాంట్లోకైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. ఒక 2 ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట. ఒక మీడియం సైజ్ టమోటాను కూడా కట్ చేసి వేసుకున్నానండి. అవి కొంచెం మగ్గిన తర్వాత అయితే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు, కారం, జీలకర్ర, ఉప్పు అయితే నేను దంచుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా కలిపేసి దాని పేస్ట్ కూడా దీంట్లోకి అయితే వేస్తాను అనమాట. ఇప్పుడైతే చిన్న చిన్నగా కట్ చేసుకున్న పాలకూరను కూడా మనం వేసుకోవాలన్నమాట. నీట్గా కడిగేసుకుని అయితే బాగా అంతా కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలన్నమాట. నీట్గా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇదైతే మీకు ఎక్కువ అనిపిస్తుంది, ఉడికిన తర్వాత అయితే తక్కువ అయిపోతుంది అనమాట. చూడండి, అంతా కూడా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని బాగా మూత పెట్టేసుకుంటే కొంచెం మగ్గిపోతుంది అనమాట. అప్పుడైతే కొంచెం పసుపు, అలాగే కొంచెం కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందే కొంచెం ఉప్పు వేసి ఉంటాం కాబట్టి చూసుకొని వేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.